ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో కొలువుదీరిన ఎన్డీఏ సర్కార్. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పదవి బాధ్యతలు. అధికారికంగా మోదీ ప్రధాని బాధ్యతలు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా తొలి సంతకం చేసి ప్రత్యేకతను చాటుకున్న మోదీ. రేపు టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్న కూటమి ఎమ్మెల్యేలు. జూన్ 12న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. రేపు గవర్నర్కు లేఖ అందించనున్న కూటమి ఎమ్మెల్యేలు. అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్. నూకాంబిక ఆలయానికి విచ్చేసిన పవన్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ముమ్మరం. గన్నవరం కేసరపల్లి మేధా టవర్స్ పక్కన జరిగే పనుల్ని పరిశీలించిన మాజీ మంత్రి దేవినేని ఉమా. ప్రధాన మంత్రితో పాటు ఇతర ముఖ్యమంత్రులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచన. సోమవారం ఉదయం ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ 62వ జన్మదిన వేడుకలు. కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు తూర్పు బీజేపీ నాయకులు శనక్కెల ఉమాశంకర్. సోమవారం ఉదయం ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ 62వ జన్మదినం సందర్భంగా గుంటూరు నగరంలోని స్థానిక ఓల్డ్ క్లబ్ రోడ్డు నందుకల ఎన్టీఆర్ విగ్రహం వద్ద నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు షేక్ మహమ్మద్ నజీర్, తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, గుంటూరు తూర్పు బీజేపీ నాయకులు డాక్టర్ శనక్కెల ఉమాశంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బాలకృష్ణ నటుడిగా అన్ని రకాల పాత్రల్ని పోషిస్తూ మెప్పిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా అనేక మంది రోగులకు ప్రాణదానం చేశారని తెలిపారు. బాలకృష్ణ చేస్తున్న సేవలు అలాగే సాగాలని, ఆ దేవుని ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సినీ చరిత్రలో తనదైనటువంటి మైలురాయిని స్థాపించుకున్నటువంటి పెద్దలు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి 61వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున జన్మదిన ఉత్సవాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా నటన రంగంలో తండ్రికి మించినటువంటి తనయుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలితో దాదాపు ఈరోజు యువ హీరోలు వస్తున్నప్పుడు కూడా ఎవరికి తగ్గకుండా అనేక సినిమాలు తీస్తూ ఇప్పటికి కూడా హీరోయిజాన్ని ప్రదర్శిస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు నిండు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ముందుకు సాగాలని చెప్పి రాబోయేటువంటి రోజుల్లో ఆయన సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకునేటట్టు ఆయన అభిమానులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నందమూరి బాలకృష్ణ అభిమానుల సంఘాలందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం. కేంద్రంలో మరొకసారి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గంలోని 5వ మండలం అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి 5వ మండల అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ శనక్కెల ఉమాశంకర్ మరియు షేక్ రఫీ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు ఎస్వి నరేష్, సురేష్, వెంకటప్పయ్య, వెంకటేశ్వరరావు, సాంబశివరావు, చంద్రశేఖర్, వెంకయ్య, లక్ష్మీనారాయణ, వికాస్, నాగేశ్వరరావు, శంకర్, ఆంజనేయులు, బాలయ్య, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. దేశ అభివృద్ధి కోసం ప్రజలు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి రావటం, చంద్రబాబు లాంటి విజనున్న నాయకులు ముఖ్యమంత్రి అవటం చాలా గర్వించదగ్గ విషయమని తెలియజేశారు. ఎంపీగా పెమ్మసాని గెలిచి అదేవిధంగా కేంద్రంలో మంత్రి పదవి పొందడం హర్షించదగ్గ విషయమని తెలియజేశారు. అదేవిధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ గెలవటం ఆశించదగ్గ విషయమని కొనియాడారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కొలువు తీరింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ సహా 72 మందితో కేంద్ర కేబినెట్ కూడా ఏర్పాటైంది. ప్రధాని మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.
30 మందికి కేబినెట్ మంత్రులుగా అవకాశం లభించింది. మరొక 5గురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా, 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను 5 ఏళ్ల తర్వాత మరొకసారి కేబినెట్లోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. గత మంత్రివర్గంలో కీలక శాఖ బాధ్యతలు నిర్వర్తించిన రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ తదితరులు మరొకసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. రాజ్యసభ సభ్యులుగా ఉండి గత మంత్రివర్గంలో కొనసాగిన పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్ ఈసారి లోక్సభ సభ్యులుగా మంత్రివర్గంలో చేరారు. కాగా జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా 3వ ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలిచారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి మరొకసారి మంత్రిగా అవకాశం లభించింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ను సహాయ మంత్రిగా తీసుకున్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మరొకసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. వరుసగా 3వసారి దేశ ప్రధానిగా ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్లో మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే మోదీ అధికారికంగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక 3వసారి ప్రధాని అయిన మోదీ తొలి సంతకం దేనిపై చేస్తారని అందరిలో ఆసక్తి నెలకొంది. మోదీ 3వసారి ప్రధాని అయిన తర్వాత సంక్షేమానికి జైకొట్టారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా మోదీ తొలి సంతకం చేసి ప్రత్యేకతను చాటుకున్నారు. పీఎం కిసాన్ పథకం కింద 17వ విడత నిధుల్ని విడుదల చేశారు. రైతుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన అందుకే బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతులకు సంబంధించిన దస్త్రంపై మొదటి సంతకం చేసినట్లు తెలిపారు. ఈ 5 ఏళ్లలో రైతుల కోసం మరిన్ని చర్యలు చేపడతామని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. కాగా పీఎం కిసాన్ పథకంలో భాగంగా దేశంలో 9.3 కోట్ల మంది రైతులకు 2,000 చొప్పున 20,000 కోట్ల రూపాయల నిధులు వారి ఖాతాల్లో జమ కానున్నాయి. ఇదిలా ఉంటే 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మోదీ ఈరోజు తొలి కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం ఉండనుంది. అయితే అంతలోపు మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తి కానుందని తెలుస్తోంది. మోదీ నేతృత్వంలో జరగనున్న మంత్రి మండలి సమావేశంలో 71 మంది మంత్రులు పాల్గొంటారు. ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలపై కొత్త మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 120 రోజుల కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు తమ వద్దకు వచ్చినా మేమున్నది ఉన్నట్లుగానే మాట్లాడతాం. దూరమైనా పర్వాలేదు కానీ సంపాదించుకోవాలి, దాచుకోవాలనేదే కానీ కాదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణతో తనకు చాలా అనుబంధం ఉంది. నేను ఎలా ఉంటానే ఆయనకి బాగా తెలుసు. ఈ 5 ఏళ్లలో పీఠం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు చంద్రబాబును కొత్తగా నేను పొగుడుతున్నానని అనుకోవద్దు. అప్పుడు 2014లో సీఎం అయినప్పుడు కూడా రాజమండ్రిలో సభలు పెట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం సంతోషంగా ఉందని స్వరూపానందేంద్ర స్వామి చెప్పుకొచ్చారు. శ్రీశైలం ఏదైతే ఉందో ఆ శ్రీశైలం కుంభాభిషేకం చెయ్యొద్దని చెప్పింది నేను, దక్షిణాయనంలో చేయకూడదు అని ఆపింది నేను. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆపితే కోర్టుని మేనేజ్ చేసి ఉత్తరాయణం వచ్చింది కదా చేశారు. మాఘమాసం పుత్రనాశహ అని ఉంది ఆగమంలో, శైవాగమంలో. మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయ శాఖ రాసి పంపించాం. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. రాజులకి పుత్రుడంటే రాష్ట్రమే కదా. ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు. సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు. అది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను, లెటర్ రాశాను. అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు మా దగ్గరికి వస్తున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం. దూరమైనా పర్వాలేదు, మేము గవర్నమెంట్ల దగ్గర బట్టికే పీఠం కాదు ఇది, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే. సంపాదించుకోవాలి, దాచుకోవాలి,
అనుకునే పీఠం కాదు ఇది. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నాతో చాలా అనుబంధం ఉంది. నేను ఏ రకంగా ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటానో ఆయనకు బాగా తెలుసు. బిఆర్ నాయుడికి తెలుసు, నరేంద్ర చౌదరికి తెలుసు, చాలామందికి తెలుసు. ఈ 5 ఏళ్లలో పీఠం ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. రేపు టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. రేపు గవర్నర్కు లేఖను కూటమి ఎమ్మెల్యేలు అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ నెల 12న చంద్రబాబు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించడం తెలిసింది. ఏపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 175 కాగా కూటమి ప్రభంజనం సృష్టిస్తూ ఏకంగా 164 స్థానాల్లో జయబేరి మోగించింది. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాలు గెలిచాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు జూన్ 12న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ముందుగా రేపు చంద్రబాబును కూటమి ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. కూటమి తరపున గెలిచిన 164 మంది ఎమ్మెల్యేలు రేపు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో సమావేశం కానున్నారు. ఈ కీలక భేటీ ఉదయం 9:30 జరగనుంది. చంద్రబాబును కూటమి నేతగా ఎన్నుకున్న అనంతరం ఎమ్మెల్యేలు ఆ మేరకు గవర్నర్కు లేఖ అందచేయనున్నారు. ఈ లాంఛనం ముగిసిన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చంద్రబాబును గవర్నర్ కోరనున్నారు. ముఖ్యమంత్రి అయ్యో, మాతో మాట నీకు టైం దొరకట్లేదని నేను అడుగుతున్నాను. ఈ రోజున బాధతో అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. అందుకనే ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా కలిసి కూటమిగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రంలో ఓట్లు చీలనేమను కూటమిగా ఏర్పడి బ్రహ్మాండ ఘన విజయం సాధిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ధైర్యంగా నిలబడి కూటమిని కలిపి మరి బ్రహ్మాండమైన ఘన విజయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ అధ్యక్షురాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నాకు చాలా బాధ వేస్తూ ఉంది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గంలో డబ్బులు ఏమి ఇవ్వకుండా ఆయన ఇచ్చి మేము ప్రచారం చేయడం తప్ప చేయడానికి ఏమీ లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. బ్రిడ్జి ఇస్తానని చెప్పాడు, ఇక్కడ తిరువురు వచ్చి ఇల్లు ఇస్తానని చెప్పారు లేదా మీ అందరి ముందు. ఎక్కడ ఏమి ఇవ్వాలి? మున్సిపాలిటీ బాగా దరిద్రంగా ఉంది. మున్సిపాలిటీలో డ్రైనేజ్ అడిగాను నేను, డ్రైనేజీకి ఇవ్వాల. ఎస్టీ ఏరియాలో రోడ్లు పోవడంగా ఉన్నాయి, అవి అడిగాను ఇవ్వాల. బస్ స్టాండ్ రోడ్లో ఆర్ఎంబై రోడ్డు, బస్ స్టాండ్ కాడి నుంచి మెయిన్ రోడ్డుకు కూడా డబ్బులు అడిగాను, 10 కోట్లు అడిగాను. ఇచ్చేస్తానన్నా అన్నాడు, ఏమి ఇవ్వలేదు. అంటే మార్చి 13వ తారీఖున మీటింగ్ పెడితే నేను డిసెంబర్ వరకు కూడా తిరుగుతూనే ఉన్నాను. నా నిధులన్నా, నా ఎలక్షన్ వస్తుందన్నా, మరి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని. ఎక్కడ కూడా ఏం చేయలేదు. అదేవిధంగా నేను ఒకటే చెప్పాను ఆ రోజున, బ్రిడ్జి గారికి కట్టకపోతే నేను ఓటాడనని చెప్పాను. నేను అదే మాట మీద బ్రిడ్జి కట్టలేకపోయాను, పోటీ చేయడం మానేశాను, ఓటాడటం కూడా మానేశాను. నేను అన్న మాట కట్టుబడి ఉన్నాను ఎక్కడైనా సరే. అదేవిధంగా మరి ఇక్కడ గెలిచేటువంటి ఎమ్మెల్యే గారు కొలిపూడి శ్రీనివాస్ గారికి కానీ, పార్లమెంటు మరి పోటీ చేసేటువంటి చిన్ని గారి ఘన విజయం సాధించడానికి కూడా వాళ్ళకి శుభాకాంక్షలు చేస్తూ, ఇక్కడే కాకుండా మరి నేను ఉన్నటువంటి జనసేన పవన్ కళ్యాణ్ కు ఏపీ డిప్యూటీ సీఎం పదవి ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇవాళ అనకాపల్లిలోని నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ వర్గాలు జనసేనానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పవన్ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని అర్చనలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందజేశారు. ఆలయ అధికారులు పవన్ కు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచక జరుగుతూ ఉన్నాయి. గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్ పక్కన జరిగే పనుల్ని సోమవారం టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు పర్యవేక్షించారు. జర్మన్ హ్యాంగర్స్ తో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్టేజ్ ని సిద్ధం చేస్తున్నారు. ఎలిట్ విస్టాస్ తో ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు తదితర ప్రముఖులు పార్కింగ్ స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రధానమంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాన సభ వేదిక వద్దకు చేరుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచనలు జారీ చేశారు. గత ప్రభుత్వాలు ముస్లింలకు ఇచ్చిన 4% రిజర్వేషన్ కొనసాగిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం నాయకులు నారా లోకేష్ హామీ ఇవ్వడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ తెలిపారు. కొందరు దుష్ట శక్తులు టీడీపీకి ముస్లింలను దూరం చేసేందుకు కుట్రపూరిత ప్రచారాలు చేశారని ఆరోపించారు. సోమవారం పంజా సెంటర్లో ముస్లింలకు 4% రిజర్వేషన్ కొనసాగిస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి రజవుల్లాహ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఎస్ బేగ్ పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు ముస్లింలకు 4% రిజర్వేషన్ కొనసాగించిన విధంగానే తాము కూడా కొనసాగిస్తామని తమ నాయకుడు నారా లోకేష్ హామీ ఇచ్చారని తెలిపారు. ముస్లింలను తెలుగుదేశం పార్టీకి దూరం చేసేందుకు కొన్ని దుష్ట శక్తులు అసత్య ప్రచారాలు చేశారని విమర్శించారు. చంద్రబాబు అమరావతిని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని, కేవలం అభివృద్ధి సంక్షేమం మాత్రమే ఆయనకు తెలుసని తెలిపారు. కులాలు, మతాల మధ్య కుమ్ములాటలు పెట్టే పార్టీలు వేరే ఉన్నాయి, వారికి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు పూర్తిగా వెనుకపడిపోయాయని, వాటిని అభివృద్ధిలోకి తీసుకుని రావటమే ధ్యేయంగా చంద్రబాబు పాలన ఉంటుందని తెలిపారు. అందుకు ఉదాహరణ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ముస్లిం నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జూన్ 4వ తారీఖున ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఒక మంచి సుపరిపాలన రాబోతుందని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసించి మనందరినీ కూడా అధికారం మనకు అప్పచెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం అందరం చూసాం, నిన్న నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేయడం, దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 3 మంత్రులను కూడా అవకాశం కల్పించడం ఆ క్యాబినెట్లో చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ చాలా కీలకంగా మారినందుకు మనం అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సురక్ష, భద్రత అనే అంశాల మీద మనం అందరం కూడా ముందుకెళ్తామని చెప్పి ఇటు రాష్ట్ర రాజధానిగా అమరావతి, పోలవరం అనే 2 అంశాల మీద ముందడుగేసి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటిసారిగా అమరావతిలో మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేసే ముందే కార్యక్రమం మొదలెట్టారు. ఈ నేపథ్యంలో కోట్ల ప్రజలు విజయం అన్నమాట ఇది. ఎందుకంటే బాబు వస్తేనే జాబు వచ్చిద్దని ప్రజలు నమ్మారు కాబట్టి ఘనంగా మనకు ఓట్లేసి బంపర్ మెజార్టీతో గెలిపించారు. అలాగే బాబు వస్తేనే జాబ్స్ వస్తాయి, బాబు వస్తేనే ఇండస్ట్రీస్ వస్తాయి, బాబు వస్తేనే బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ బాగుపడతారని తెలుసుకున్నారు ప్రజలు. అలాగే భారీ మెజార్టీతో 164 సీట్లు ఇచ్చి బంపర్ మెజార్టీతో గెలిపించారు. ఈరోజు నారా లోకేష్ గారి పాలాభిషేకం జరిగింది ఈరోజు పంజా సెంటర్లో 54వ డివిజన్లో. ఎందుకంటే 4% అనేది ఇంపార్టెంట్ ఫర్ మైనార్టీస్. ఎందుకంటే ఈరోజు మేము 12% ఉన్న రాష్ట్రంలో 12% మైనార్టీస్ ఉన్నారు టోటల్ పాపులేషన్లో. దాంట్లో 80 నుంచి 85%
డైలీ బయటికి వెళ్తేనే పనికి వెళ్తేనే వాళ్ళు ఇల్లు గడిచిద్ది. అలాంటి పర్సన్స్కి ఆ 4% రిజర్వేషన్ పనికొచ్చుద్ది. అలాంటి పర్సన్స్ రేపు చదువుకున్నారంటే ఒక ఇంజనీరింగ్ చదువుకోవచ్చు ఆ 4% రిజర్వేషన్తో. అలాగే ఒక MBBS చేయొచ్చు. అలాగే ప్రతి ఒక్కరు ఒక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఒక ఉపాధి పొందొచ్చు. అలాగే ఉద్యోగాలు కూడా పొందొచ్చు. అలాగే ఈ నియోజకవర్గం కూడా డెవలప్ అయ్యిద్ది, ఈ రాష్ట్రం కూడా డెవలప్ అయ్యిద్ది. కాబట్టి 4% ఏదైతే నారా లోకేష్ గారు ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పారో ఇప్పుడు అది అమలు పరుస్తున్నారు. కాబట్టి నారా లోకేష్కి మన మైనార్టీ తరపు నుంచి, అలాగే 54వ డివిజన్ తరపు నుంచి, అలాగే MS బేగ్ గారి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆంధ్రప్రదేశ్లోని మద్యం ప్రియులకు ఇది బ్రహ్మాండమైన శుభవార్తే. గత 5 ఏళ్లుగా బ్రాండెడ్ మద్యం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన వారి ఆశలు ఫలించాయి. ప్రభుత్వం మారటంతో బ్రాండెడ్ మద్యం మళ్లీ దిగుమతి అవుతోంది. కొత్త స్టాక్ తో మద్యం దుకాణాలు కలకలలాడుతున్నాయి. తాజాగా కింగ్ ఫిషర్ బీర్లు గోడౌన్లకు చేరుకున్నాయి. సోమవారం పంజా సెంటర్లో ముస్లింలకు 4% రిజర్వేషన్ కొనసాగిస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు MD రజవుల్లాహ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా MS బేగ్ పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు ముస్లింలకు 4% రిజర్వేషన్ కొనసాగించిన విధంగానే తాము కూడా కొనసాగిస్తామని తమ నాయకుడు నారా లోకేష్ హామీ ఇచ్చారని తెలిపారు. ముస్లింలను తెలుగుదేశం పార్టీకి దూరం చేసేందుకు కొన్ని దుష్ట శక్తులు అసత్య ప్రచారాలు చేశారని విమర్శించారు. చంద్రబాబు అమరావతిని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని, కేవలం అభివృద్ధి సంక్షేమం మాత్రమే ఆయనకు తెలుసని తెలిపారు. కులాలు మతాల మధ్య కుమ్ములాటలు పెట్టే పార్టీలు వేరే ఉన్నాయని, వారికి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు పూర్తిగా వెనుకపడిపోయాయని, వాటిని అభివృద్ధిలోకి తీసుకుని రావటమే ధ్యేయంగా చంద్రబాబు పాలన ఉంటుందని తెలిపారు. అందుకు ఉదాహరణ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ముస్లిం నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తే వైసీపీ చంపుతుందని టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ తెలుగుదేశమని అన్నారు. కూటమి పార్టీలంతా కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాయని వ్యాఖ్యానించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడారు. హింసకు పాల్పడటం తెలుగుదేశం విధానం కాదని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ నాయకులు అరాచకాలు సృష్టించారని గుర్తు చేశారు. తెలుగుదేశం కార్యకర్తలపై లెక్కలేనని దాడులు చేశారని తెలిపారు. లోకేష్ పాదయాత్రకు ఆటంకాలు సృష్టించారని మండిపడ్డారు. ఆనాడు వైఎస్ఆర్సీపీకి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ తెలుగుదేశం అని తెలిపారు. కూటమి పార్టీలంతా కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తే వైఎస్ఆర్సీపీ చంపుతుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువల గురించి ఎన్నోసార్లు చంద్రబాబు హితబోధ చేశారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ భౌతిక దాడులు జరగవని తెలిపారు. ఇకపై వైసీపీ నేతలకి లోకేష్ రెడ్ బుక్ రియాలిటీ ఏంటో చూపిస్తారని హెచ్చరించారు. ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో చూపిస్తామని, అవినీతి పరులైన అధికారులపై చర్యలు తప్పవని అన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ పాదయాత్రపై 22 సార్లు దాడి చేశారని, గతంలో చెన్నుపాటి గాంధీపై దాడి చేసి కన్ను పోగొట్టారని అన్నారు. ఎర్రగొండపాలెం, నందిగామలో చంద్రబాబు పర్యటనలపై దాడి చేశారు. తాడిపత్రిలో జేసీ ఇంటిపై ఎన్నిసార్లు దాడులు చేశారో లెక్కలేదని, అలాగే నాపై దాడి చేసినప్పుడు వైఎస్ఆర్సీపీకి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో మీకు చూపిస్తాం. దానిలో ఎక్కడా కూడా రాజీ పడదలుచుకోలేదు. లోకేష్ గారి రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ, అది గుర్తుపెట్టుకోండి. మీరు పిల్ల సైకోలందరికీ చెప్తా ఉన్నాం, లోకేష్ గారి రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ. ఆయన ఊరికనే సరదాగా ఓపలేదు రెడ్ బుక్. ఐపీసీ సెక్షన్ల పవర్ చూపిస్తాం. రెడ్ బుక్ లో నమోదైనటువంటి ప్రతి ఒక్క వైసీపీ పిల్ల సైకోకి, అవినీతి పరులైనటువంటి అధికారులందరి సంగతి తేలుస్తాం. విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్, చట్టానికి లోబడే మీ అందరికీ గట్టిగా బుద్ధి చెప్తాం. దానిలో ఏ విధంగా కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తే లేదు. ఎన్ని పాపాలు చేశారా మీరు 5 సంవత్సరాల కాలంలో? దేవాలయం లాంటి మా కార్యాలయం పైన దాడి చేశారు. ఇదే పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా అందరికీ తండ్రి లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇంటిపైన దాడి చేసిన రోజున మీ జోగి రమేష్ అనే పిల్ల సైకో ఆ రోజున గుర్తుకు రాలేదా? ప్రజాస్వామ్యం అంటే ఏంటో ఇవాళ ఎంతమందిని మాచర్లలో
బోండమ్మ గారి పైన, బుద్ధ వెంకన్న గారి పైన దాడి చేసిన రోజున గుర్తుకు రాలేదా మీకు? చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకు వెళ్ళిన రోజున ఆయన పైన రాళ్ళు కర్రలు వేసి మాది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి కలరింగ్ ఇచ్చిన రోజున మీకు గుర్తుకు రాలేదా? ఇవాళ ఈ సైకో జగన్ రెడ్డి మా వాళ్ళకి బీపీలు రావా? ఏది దాడులు జరిగిన రోజున ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఆ దాడులని కట్టడి చేయాల్సింది పోయి ఇంకా రెచ్చగొట్టే విధంగా మాకు బీపీలు రావా అని మాట్లాడిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? ఇవాళ ఎంతమందిని తోట చంద్రయ్యని అత్యంత కిరాతకంగా పీక కోసి చంపిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? కంచర్ల జర్లైని కిరణ్ని దారుణంగా వాళ్ళ చావుకి కారకులైన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? డాక్టర్ సుధాకర్, అమర్నాథ్, అబ్దుల్ సలాం వంటి వారి చావుకి కారకులైన రోజున మీకు గుర్తుకు రాలేదు ప్రజాస్వామ్యం. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నా పక్కనే కూర్చున్నాడు మా అన్నయ్య చెన్నుపాటి గాంధీ గారు. ఆయన పైన సెప్టెంబర్ 2022లో దాడి చేసి ఇవాళ ఆయన కన్ను పోగొట్టారు. మీరు ఆయన కంటి చూపు పోవటానికి కారకులైన మీకు ఆ రోజున ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? ఇవాళ వచ్చి మీరు ఇవాళ మాకు నీతి కబుర్లు చెప్తారా? ఎన్ని చోట్ల ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన పైన దాడి, నందిగామలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన పైన దాడి, ఇవాళ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని అత్యంత కిరాతకంగా గోడలు దూకించి మరీ మీకు కొమ్ము కాసినటువంటి కాకిల్ని పంపించి ఆయన సర్జరీ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంటే ఆయన ఈడ్చుకుని బయటికి తీసుకొచ్చి అక్రమంగా అరెస్ట్ చేసిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? కొల్లు రవీంద్ర గారి పైన లేనిపోని నిందలు మోపి ఆయన్ని అరెస్ట్ చేసిన రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? మా ఇంటి పైన దాడి చేసి నా బిడ్డని భయభ్రాంతులు గురి చేసి నా ఇల్లుని ధ్వంసం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో కొలువుదీరిన ఎన్డీఏ సర్కార్. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా 3వ పదవి బాధ్యతలు. అధికారికంగా మోదీ ప్రధాని బాధ్యతలు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా తొలి సంతకం చేసి ప్రత్యేకతను చాటుకున్న మోదీ. రేపు టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్న కూటమి ఎమ్మెల్యేలు. జూన్ 12న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. రేపు గవర్నర్కు లేఖ అందించనున్న కూటమి ఎమ్మెల్యేలు. అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్. నూకాంబిక ఆలయానికి విచ్చేసిన పవన్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ముమ్మరం. గన్నవరం కేసరపల్లి మేధా టవర్స్ పక్కన జరిగే పనుల్ని పరిశీలించిన మాజీ మంత్రి దేవినేని ఉమ. ప్రధాన మంత్రితో పాటు ఇతర ముఖ్యమంత్రులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచన. సోమవారం ఉదయం ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ 62వ జన్మదిన వేడుకలు. కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు తూర్పు బీజేపీ నాయకులు శనక్కెల ఉమాశంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.